దేవుని కొడుకుని, నేను దేవుని కూతుర్ని. అరే నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు, నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు. అరే అంతమందిలో నన్ను ప్రత్యేకపరిచాడు, నా ఇంట్లో నన్ను ప్రత్యేకపరిచాడు, సమాజంలో ప్రత్యేకపరిచాడు. అరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోసాడు, నా మీద పోసాడు. నన్ను ఎన్నుకున్నాడు, నన్ను కోరుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మొర్ర పెడతావు. ఏమని? పరిశుద్ధుడవైన నా తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నలాగున నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు. ఎందుకు కోరుతున్నావు నా కుమారుడా, ఎందుకు కోరుతున్నావు నా కుమారి అంటే, నేను నీ బిడ్డను కదయ్యా, నేను నీ కొడుకును కదయ్యా, నీ కూతుర్ని కదయ్యా. నేను పాపం చేస్తే అట్లయ్యా, దాన్ని అధిగమించాలి కదయ్యా. నేను నా తండ్రివి, నీవు పరిశుద్ధుడు అయి ఉన్నట్లు నేను పరిశుద్ధురాలనై ఉండాలి కదయ్యా. నేను నీ బిడ్డను కదయ్యా, నేను నీ బిడ్డను కదయ్యా అనేది అర్థమైతే అప్పుడు మొరపెడతావు నువ్వు హార్ట్ఫుల్గా. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఏమర్థమైంది? ఎప్పుడు మనం మొరపెడతాం పరిశుద్ధత కావాలని? దేవుడు మనకిచ్చిన విలువేందో మనకు అర్థమైతే అప్పుడు మనం ఆస్తులు అంతస్తులు ఘోరం, వస్తువాహనాలు ఘోరం, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సంతోషించే పరిశుద్ధతను కోరుకుంటాం. అర్థమైందా? గొర్రె పిల్లని చూడండి మీరు, బురదలో బొర్లాడిద్దా గొర్రె పిల్ల? ఎప్పుడన్నా చూసారా మీరు? చూస్తే నాకు చెప్పండి, బురదలో గొర్రె పొర్లాడటం చూసారా? మరి పంది ఇంకా బయట ఏం పొర్లాడద్దు, బురద కనపడితే పండగే. అవునా? నువ్వు మైసూరు శాండిల్ సోప్ తీసుకొచ్చి రుద్దిపోయి గాక బురద కనపడిందంటే దానికి ఆకర్ష అని లాగుతుంటుంది. గొర్రెపిల్ల అట్లా కాదు. ఎందుకంటే జాతి మార్పు, మనం దైవ జాతికి చెందిన వాళ్ళమన్న విషయం, ఆ విలువ మనకు అర్థమైతే దైవ లక్షణాల కోసమే పరితపిస్తాం. దేవుడిలాగా హుందాగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాం. దేవునిలాగా దయ చూపడానికి, దేవునిలాగా క్షమించడానికి, దేవునిలాగా సహాయం చేయటానికి, దేవునిలాగా నీతి నియమాలలో బతకడానికి ఆ హుందాతనాన్ని అర్థమైతే మెయింటైన్ చేస్తాం. అర్థం కాకపోతే పంది బతికే, అర్థం కాకపోతే పంది బతికే, దరిద్ర బతికే. ఆ దరిద్ర బతుకు బతుకుతున్నామంటే మనకు అర్థమై సావలేదని అర్థం. ఏం అర్థం కాలేదని? మనం ఆయన సంతతని అర్థం కాలేదని. ఆయన కొడుకు, ఆయన కూతుర్ని అని నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నా రేంజ్ని మెయింటైన్ చేస్తావు. అది అన్ని విషయాల్లో వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు కొడుకై పుట్టినందుకు, పాస్టర్ గారు కూతురై పుట్టినందుకు ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. భక్తురాలు కొడుకైనందుకు, భక్తురాలి కూతురైనందుకు, భక్తుడి కొడుకైనందుకు, భక్తుడి కూతురైనందుకు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్ని హుందాగా వ్యవహరిస్తారు, చీప్గా వ్యవహరించరు. ఎందుకంటే నా తల్లి భక్తురాలు, నా తండ్రి భక్తుడు, నేను భక్తులకు పుట్టిన దాన్ని, భక్తులకు పుట్టిన వాడిని భక్తిగానే ఉండాలి. భక్తిహీనంగా నీచంగా నేనెట్ట బతికేది పందిలాగా చండాలంగా విలువలు ఎరిగిన వాళ్ళు బతుకుతారండి, ఆ బతుకును అపేక్షిస్తారు. విలువలు ఎరగని వాళ్ళు దేవుడు అదే మొత్తుకుంటాడు. మనం బరి తెగించి బురదకు పరిగెత్తుతుంటే బురదకే రే 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 నువ్వు నా కొడుకువిరా, కనీసం కొంత కాబట్టి కొంతైనా నా కొడుకులాగా బతుకురా, పిచ్చి నా కుమారుడు అంటుంటాడు దేవుడు. ఏమంటుంటాడు? పిచ్చిన కుమారుడు అని. నేను బూత్ తిట్టలేదండి, దేవునికి స్తోత్రం. పిచ్చి నా కుమారి, నేను కాస్తైనా నా మాట వినమ్మా అని దేవుడు మొత్తుకుంటుంటాడు. మీరేది నవ్వుతున్నారు, ఏది బూత్ తిట్టినట్టు? నేనేం తిట్లా. కుమారుడు అన్నా, కుమార్తె అన్నా, నా కూతురులాగా కాస్తైనా బతుకమ్మా. అమ్మా మున్సిపాలిటీ కాలువ కూడా జాలట్లేదమ్మా నీ నోరు దెబ్బకే. అమ్మా ఆదివారం రాగానే పెద్ద బైబిల్ తీసుకొని తెల్ల ముసుకేసి భలే పరిగెత్తుతున్నావే తల్లే, నువ్వు మామూలుగా పరిగెత్తట్లేదు. ఇక 6 రోజులు బజార్లో మురికాలు కూడా చాటలేదమ్మా నీ నోటి దెబ్బకి.
కాస్త నోరుగా అదుపు చేసుకోమ్మా, నువ్వు నా కూతురు అమ్మా. ఎవరు కూతురువే? ఎవరి కూతురువే? కాస్త కంట్రోల్ అవురా నాయన. నువ్వు నా పేరు చెబుతున్నావు, నా బిడ్డను అంటున్నావు, బాప్తీసం పొందావు, మారు మనసు అన్నావు. ఆ బతికేంద్రా నాయన నీ బతుకు. నువ్వు నా కుమారుడివిరా, కాస్త ఆ కుమారుడికి తగ్గట్టు బతుకురా అని అంటుంటాడు ఆయన. కాస్త అయినా సరే నేను ఏ జాతికి చెందినోడు అన్న స్పర్శ అర్థమైతే బ్రతుకులో మార్పు ఉంటుంది. అర్థం కాకపోతే, ఆ విలువ తెలియకపోతే వాడు ఎట్ట బతుకుతాడో వాడికే తెలియదు. ఇంతకీ నేను దేవుని సంతతి అన్న విలువ మీలో ఎంతమందికి అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఒక మాట అడుగుతా, ఆ బ్రదర్ని అడుగుతా, మీ నాన్న పేరేంది? యేసు. మీ నాన్న పేరు? నాన్న పేరు పెద్దగా మీ నాన్న పేరు రత్నరాజా? అది అన్న చెప్పాడు, వాళ్ళ నాన్న పేరు రత్నరాజు అంట. మీ నాన్న పేరు? వీళ్ళ నాన్న పేరు ఆశీర్వాదం. శబాష్. చెల్లి, మీ నాన్న పేరుమా? అబ్బో, వీళ్ళు మామూలు కాదు. ఒక ఆయన రత్నరాజు అన్నాడు, ఒక ఆయన ఆశీర్వాదం అన్నాడు. నువ్వు ఇంకా రత్నరాజు కొడుకులాగే ఉన్నావా? నువ్వు ఇంకా ఆశీర్వాదం కొడుకులాగే ఉన్నావా? నువ్వు ఇంకా దేవుడి కొడుకు కాలేదా? మారు మనసు పొందావా? బాప్తీసం పొందావా? పిచ్చోడా, నువ్వు దేవుడి కొడుకువి, రత్నరాజు కొడుకు కాదు, ఆశీర్వాదం కొడుకు కాదు, దేవుని కుమారుడవు నీవు. నువ్వు దేవుని కుమార్తెవి. నా మాట విని రోజు కనీసం ఓ 10 సార్లైనా నేను దేవుని కొడుకుని, దేవుని కూతుర్ని అనుకుంటా ఉండండి. కాస్త గుర్తు చేసుకుంటా ఉండండి. కాస్త పద్ధతిగా బతుకుతారు అప్పుడన్నా. లేకపోతే ఎట్ట బతుకుతున్నామో అర్థం కాకుండా బతుకుతాం. ఎందుకంటే మనకు తెలిసి చాలా మందికి డౌట్ అన్నమాట. ఇప్పుడు చూడు, పాపం వాళ్ళు, మీ నాన్న పేరు ఏందని నెమ్మటి రతనరాజు అన్నాడు. అవునా? ఎందుకు? హృదయం నిండా రత్నరాజు. నాన్న అంటే రత్నరాజు కాదు, హృదయం నిండా మా నాన్న దేవుడు, 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 మా నాన్న దేవుడు. నేను ఎన్నిసార్లు వాక్యం చెప్పాడు, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా అని ఒక పక్క చెబుతుంటే కూడా మీకు వెళ్ళగల బల్బు అంటే మీ ఫీలింగ్ నేను చెప్పనా? ప్రియమైన దేవుని పిల్లలారా అంటే మేం కాదులే. నేనన్న ప్రతిసారి మీ ఫీలింగ్ అదే, ప్రియమైన దేవుని బిడ్డలారా అనగానే మేం కాదులే, మేము మనుషులు బిడ్డలాం, దేవుని బిడ్డలాం కాదు. కానీ దేవుడు ఎలా పరిగణించాడు మనల్ని? ఆయన పిల్లలుగా పరిగణించి ఆయన మనకి ఇవ్వాల్సిన విలువ ఆయన ఇచ్చి, మనకి ఇవ్వాల్సిన భద్రత కూడా మనకి ఇచ్చాడు. మరి లేకపోతే నీకు నాకు దూతలు ఎందుకు కాపలా కాస్తారు? పెద్ద తోపులం అని అయింది. నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లమ్మన్నాం. చీటీ పాట పెట్టి నెత్తి మీద రూపాయి పెట్టి, ఆ రూపాయి వేల అంటే దమ్మిడికి కూడా ఎవడు కొండ మనల్ని. అట్లాంటి బతుకులు మనవి. అట్లాంటిది నీకు నాకు దూతల కాపుదలేంది? అసలు ఇంతకు దూతల కాపుదల ఉందా లేదా? రాత్రియు పగలును పాదములకు రాయి తగులాగుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాగుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవునికి మహిమ.
చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి అందరికి అర్థం కావాలని సులభ శైలిలో వాడుక భాషలో చాలా తేటగా మాట్లాడుతున్నా. అర్థం కాదనుకుంటే మర్యాదగా ఉండదు, అర్థం అయిద్ది. జాగ్రత్తగా విని హృదయంలోకి తీసుకో. దేవునికి స్తోత్రం. మరి మనం ఎందుకు కొరగాని వాళ్ళం అయితే, ఏ విలువ లేని వాళ్ళం అయితే దేవదూతల కాపుదల మనకెందుకు? ఎంతమంది ఒప్పుకుంటారు నాకు దూతల కాపుదల ఉందని? నిజమేనా? డౌట్ లేదా? ఎలా అర్థమైంది మీకు? చాలా ప్రమాదాల్లోంచి మీరు తప్పించబడ్డప్పుడు మీకు అర్థమైంది. మీకు తెలిసి ఎట్ట తప్పించబడ్డారు? దూతల కాపుదల మీకు అర్థమైంది స్పష్టంగా. నువ్వు నమ్ము నమ్మకపో, నువ్వు బండి తీసుకొని బయలుదేరుతుంటే నీకు తెలియకుండా దూతల చుట్టూ చుట్టూ రౌండ్ కట్టి ఉంటారు నీకు. ఇందాక అనుకున్నాక నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి చెల్లని వాళ్ళం, మనకు దూతల రౌండింగ్ ఏంది? ఏం తమ్ముడు, ఎందుకు వచ్చింది ఆధిక్యత అంటే ఆయన పిల్లలమైనందున. మళ్ళా నువ్వు ఏదో చిన్న పని చేసినా సరే, నువ్వు సామాన్యమైన ఇంట్లో ఇప్పుడు మామూలుగా కొంతమంది పనులు కొన్ని రకాలుగా ఉంటాయి. నువ్వు ఆఖరికి ఒక పని మనిషివైనా సరే, ఇళ్లలో పాచి పని చేసే పని మనిషివే కావచ్చు నువ్వు, కానీ నువ్వు బాప్తిస్మం పొంది ఉన్నట్లయితే పని మనిషివైన నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. అన్నా నేను నా బతుకు ఇళ్లలో పాచి పని చేసుకొని బతికేదాన్ని అన్నా నేను, నాకు దేవదూతల కాపుదల ఏంటంటే సమాజం దృష్టిలో, మనుషుల దృష్టిలో నువ్వు పాచి పని చేసే వ్యక్తివే, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఆయన ప్రియమైన కూతురివి. ఇంకా చెప్పాలంటే యువరాణివి నువ్వు. రారాజు నీ తండ్రి, ఆయన ముద్దుల కూతురివి, యువరాణివి నువ్వు. నమ్మితే ధన్యులు, నమ్మకపోతే అన్యులు. అదిగో చూడండి, అక్కడ ఆ ఫోటో చూడండి. మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డ బైబిల్ చదువుకుంటుంది, అక్కడ కూర్చొని. అది దూతల కాపుదల చూడు ఎలా ఉందో, అదృశ్య రూపంలో. అది రియల్ అంటే రియల్ ఫోటో కాదు, అది నిజంగా మనకు ఆ కాపుదల ఉంది. నీకు తెలియదు సోదరా నీ విలువ, నీకు తెలియదు సోదరి నీ విలువ. అది నిజం. ఎంతమంది రౌండ్ వేశారో చూడు. దీనికి బైబిల్ నిరూపణ కూడా ఉంది. ఎలీషా ఒక్కడేగా, ఎలీషా చుట్టూ సిరియన్లు దండు కడితే పనివాడు చూసి దడుచుకున్నాడు. వామ్మో ఏలినవాడ, మనల్ని చంపడానికి సిరియన్లు గుంపు వచ్చారు, నేను బయటికి పోయి చూశాను, వామ్మో చాలా గుంపున్నారు, అయిపోయామన్నాడు. ఏనన్నాడు? ఆపరా అన్నాడు. ఏంది సార్ ఆపేది? నిజం సార్, చాలామంది సైన్యం దిగారు సార్ మీకోసమే అంటే, వారికంటే ఎక్కువ సహాయం మనగలదు అన్నాడు. ఎక్కువ సాయం కలదా? ఎవడు ఒక్కడు కనపట్ల మన పక్షాన. ఉన్న గుంపంతా సిరియన్లు గుంపు మిడతలాగా వచ్చి వాలారు. దగ్గరికి వచ్చాడు. యెహోవా, వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరువు అన్నాడు. వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరువు అని కళ్ళ మీద చేయబెట్టి చేయి తీస్తే అప్పుడు సిరియన్ల దండు కనపట్ల. ఎలీషా చుట్టూ అగ్నియు పర్వతమును గుర్రపు రథములు రౌతులు, ఓ పెద్ద సైన్యం కనపడుతుంది ఇక్కడ. మళ్ళీ ఎలీషా ఒక్కడే. ఆ ఒక్కడికి ఎంత సెక్యూరిటీయో చూడు. ఎందుకో తెలుసా? ఎలీషా దైవ ప్రవక్త. దైవ ప్రవక్తకే అంత సెక్యూరిటీ ఉంటే సాక్షాత్తు దేవుడి కూతురికి కొడుక్కి నువ్వు చెబుతుంటే కరెక్టే అనిపిస్తుంది, కానీ నిజమేనంటావా అనిపిస్తుంది అన్నయ్య. మీ ఫేసులు చూస్తే నాకు అర్థమవుతుందట. నిజంగా నిజమమ్మా, నిజంగా నిజం. నేనేదో మీరు ఆనందపడతారని చెప్పట్లా, ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను. అంటే మనం ఎంత విలువైన పాత్రలమో, ప్రభు దృష్టిలో మనల్ని ఎంత ఘనంగా చూస్తున్నాడో, దేవదూతలు మనల్ని ఎంత ఘనపరుస్తున్నారో
మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఆ విలువ మీకు అర్థమైనప్పుడు ఇంకా మీరు దేవునికి తగినట్టుగా బతుకుతారు. ఆ విలువ మీకు అర్థం కానప్పుడు చీప్గా బతుకుతారు.